నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో కలెక్టర్ కృతికా శుక్లా పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నరసరావుపేట, పిడుగురాల్లోని 2 ఫిల్లింగ్ స్టేషన్లను స్వయంగా తనిఖీ చేసి నిబంధనలు పాటించినందుకు వాటిని సీజ్ చేశారు. అనంతరం దాచేపల్లి మండలం నడికుడి వద్ద తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ అవసరాల కోసం సచివాలయాల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేడం, నిన్న 10,000 కొట్టారు కదా మీరు? వీడియో ఉంది మేడం మా కాడ, చూపించానా? అందరికీ నమస్కారం. పల్నాడు డిస్ట్రిక్ట్ లో సండే రోజు కొన్ని పెట్రోల్ బంక్స్ లో డీజిల్ షార్టేజెస్ వచ్చినాయి. నిన్న ఈ రోజు 100% బంక్స్ కి సప్లైస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కొట్టలేదు. వాళ్ళని సరిపోయేటట్టు ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ గా మనకి కొండపల్లి డిపో నుంచి ఐయూసీఎల్, బీసీసీఎల్, హెచ్పీసీఎల్ అన్ని సప్లైస్ వస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ రిలయన్స్ నయాలలో కూడా ఫుల్ గా సప్లైస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సిటిజన్స్ అందరూ వాళ్ళకి అవసరంకి మించి తీసుకోకూడదు. ఎంత వాళ్ళకి అవసరం ఉంది అంతవరకే తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లిమిట్ కూడా పెట్టడం జరిగింది. 2 వీలర్స్ కి 200 రూపీస్, 3 వీలర్స్ కి 300 రూపీస్ అండ్ 4 వీలర్స్ కి 1000 వరకు ఇస్తున్నాము. అంటే వాళ్ళకి 2-3 డేస్ కి సరిపోయేటట్టుగా డీజిల్ ఫుల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ వెహికల్స్ మన 104, 108 అంబులెన్స్, హాస్పిటల్స్ అందరికీ సఫిషియెంట్ గా వినోదానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో అనంతపురం యువత నిరూపించింది. నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈగల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ క్రీడా స్ఫూర్తిని, సేవాభావాన్ని చాటి చెప్పింది. కేవలం ఆటకే పరిమితం కాకుండా చైతన్య బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం అందరినీ ఆకట్టుకుంది. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. క్రీడల ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని నిరూపించిన నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు. ICC క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. ఇది సీజన్ 4. ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే చాలా ఇష్టమే. ఏ ఏజ్ వాళ్ళు కూడా, ఎవరైనా కూడా ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటారు. మనం అనంతపూర్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం కూడా ఈగల్స్ క్రికెట్ క్లబ్ అని రెగ్యులర్ గా ఆడే వాళ్ళం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటాం. ఇది సీజన్ 4. క్రికెట్ ఆడితే ఒకటే ఉంటే ఎలా ఉంటుందని ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈసీసీ హెల్పింగ్ హ్యాండ్స్ కింద మేము ఈ ఇయర్ నుంచి మా యొక్క ఆర్గనైజర్ సపోర్ట్, మా యొక్క టీమ్ మెంబర్ సపోర్ట్ తో బ్లడ్ బ్యాంక్ గానీ ఏదైనా మెడికల్ క్యాంప్స్ గానీ నిర్వహించాలనుకున్నాం. సో దీనికోసమని మా ఆర్గనైజర్ లో అతన్ని అజయ్ని అడిగితే ఓకే అన్న చేద్దామని వాళ్ళకు చైతన్య క్యాంప్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా దీన్ని మేము భావిస్తున్నాము. డొనేషన్ అంటే ఎంతో మంది లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంది. చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటున్నాయి కాబట్టి మనం బ్లడ్ చాలా మంది ఇవ్వడానికి ఇప్పటికే అపోహ ఉంది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదండి. మనం బ్లడ్ ఇస్తే ఆటోమేటిక్ గా మనకి బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని మనతో పాటు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతాము. సో బ్లడ్ ఇస్తే ఏదో ఒకటి అవుతుందని అపోహను అందరూ వదిలేయండి. సంతోషంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించినప్పుడల్లా వచ్చి బ్లడ్ ఇవ్వండి. చాలా బ్లడ్ క్యాంప్స్ ఉన్నాయి, అందరికి బ్లడ్ ఇవ్వండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడండి. అందరికీ నమస్కారం. ఈసీసీ టోర్నమెంట్ చాలా క్రికెట్ టోర్నమెంట్ అంతా బాగా జరుపుతున్నారు. ఈ టోర్నమెంట్ వచ్చి మన స్పోర్ట్స్ కు మళ్ళీ యూత్ పీపుల్ కి ఒక హెల్పింగ్ నేచర్ అనేసి అందరికి బ్లడ్ సేవ్ చేయండి. సో బ్లడ్ డొనేట్ చేస్తే
చాలా ఇంపార్టెంట్, ఎన్నో లైఫ్స్ సేవ్ చేయవచ్చును. సో మన ఈసీసీ వాళ్ళు బ్లడ్ క్యాంప్ పెట్టి మన చైతన్య బ్లడ్ సెంటర్ వాళ్ళు మంచి పని చేస్తున్నారు. ఇలాగే రాబోయే కాలంలో కూడా టోర్నమెంట్స్ జరిపినప్పుడు, స్పోర్ట్స్ లో యాక్టివిటీస్ జరిపినప్పుడు బ్లడ్ డొనేట్ చేయండి. సో అందరికీ డిఫికల్ట్ టైమ్స్ లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పిసిసి క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. ఇది సీజన్ 4. ఏలూరు జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న పెట్రోల్ బంకులపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉక్కుపాదం మోపారు. నగరంలోని పలు బంకులను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నిల్వలు, సరఫరా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా వెంకటాపురం, వంకాయగూడెం, నరసింహారావుపేటలోని బంకులను తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీజిల్ కొరతపై ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు ముదునూరు రహదారిలోని టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటువైపు నుంచి వస్తున్న కంకర టిప్పర్ కారును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడడంతో వారిని వెంటనే జేఎండీ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బంకుల్లో స్టాక్ లేదని చెబుతూ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారని డ్రైవర్లు మండిపడ్డారు. దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ వెంటనే స్పందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. అన్ని ఉన్న అల్లు నోట్ల సేన అన్నట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినా అదేవిధంగా నో స్టాక్ పేరుతో ఈ రోజు చాలా తీవ్రంగా ఆటో కార్మికులు, టాక్సీ, లారీ ఇట్లాంటి బస్సులు, వాహనదారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఓవైపేమో రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర పెట్రోల్ కు ఇబ్బంది లేదు అని చెప్పి ప్రకటిస్తూనే మరోవైపు నో స్టాక్ బోర్డులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి తిరుపతి పట్టణంలో ఈ రోజు ఎక్కడ చూసినా పొద్దున్నే 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు ఈ రోజు వాహనదారులకు 100 రూపాయల లెక్కన పెట్రోల్ పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డీజిల్ కు సంబంధించినటువంటిది కూడా 500 రూపాయల లోపలే పోస్తామని చెప్పిన పద్ధతితో ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఓవైపేమో పెరుగుతా ఉన్నాయి, మరోవైపేమో క్రూడాయిల్ ధరలు పెరుగుతా ఉన్నాయని చెప్పినది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర వాళ్ళు కానీ తెలియజేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ లేక అనేకమైనటువంటి బండ్లన్నీ కూడా ఆగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా బారులు తీరుతా ఉన్నారు. ఓవైపేమో స్కూటర్లు బారు తీరుతా ఉన్నారు, ఓవైపేమో ఆటోలన్నీ బారు తీరుతా ఉన్నారు. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా కానీ బంకుల దగ్గర నో స్టాక్ అని ఏర్పడితే అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఒక్క బంకు కూడా సీజ్ చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా నిలువలన్నీ కూడా అనేక రకాలైనటువంటి బంకుల్లో నిలువలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ రోజు సీజ్ చేసినటువంటి అవకాశం లేదు. కాబట్టి అక్రమంగా ఉన్నటువంటి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తోంది. ఈ పెట్రోల్, డీజిల్ కొరత వస్తే కారణంగా ఇది ఎందుకు ముందు చూపు లేదని ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య కారణంగానే ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు పెట్రోల్, డీజిల్ కొరత ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. డీజిల్, పెట్రోల్ కొరత ఇట్లే కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి పెట్రోల్ బంకుల యాజమాన్యం సిండికేట్ గా మారిపోయి ఈ రకంగా పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన కొరత పార్వతీపురం, మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు తాకింది. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం,
కురుపం పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పరిస్థితిని గమనించిన సివిల్ సప్లైస్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అవగాహన కల్పిస్తున్నారు. స్టాక్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బంకు యాజమాన్యాలను అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనాలకు కేవలం 2 లీటర్లు, పెద్ద వాహనాలకు 15 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తూ రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల పారదర్శకతకు సాంకేతికతను జోడించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గ్రామ స్థాయిలో సేవలను మరింత వేగవంతం చేసేందుకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్లకు ఆధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేశారు. కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాలకు చెందిన 148 మంది మహిళా ప్రతినిధులకు సుమారుగా 22 లక్షల రూపాయల విలువైన ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో డేటా సేకరణ, లబ్ధిదారుల సమాచారం చేరవేయడంలో ఈ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడి ప్రతి ఒక్కరూ లక్షాధికారిగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సన్మానించాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారిని చాలా సన్మానిస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ పొదుపు ఉద్యమం ఈరోజు భారతదేశం నలుమూలలా విస్తరిస్తుందంటే దాన్ని మనకి నెల్లూరు మన సోదరి మనలే కారణం. ఎంతో మంది మనల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎన్నో జీవితాలు ఈరోజు మార్పు చెందాయి. అటువంటి వాటికి నాంది పలికిన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావల్లో ఉన్నటువంటి ఈ పొదుపు గ్రూపులన్నిటికీ మీరు విఓఏలుగా ఉండటం మీ అందరి అదృష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వటం ధర్మం. మీరు మీ కింద ఉన్నటువంటి 30 గ్రూపులు లేదా 35 గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసత్వం రాకుండా బ్యాంకు లోన్ పద్ధతిగా కట్టే విధంగా మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి లోన్లు ఇప్పించే దాంట్లో బ్యాంకర్స్ తో అనుసంధానం చేసుకోవడం, మీ డిపార్ట్మెంట్ తో మీరు అనుసంధానం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పొదుపు మహిళలకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈరోజు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ జీతం చిన్నదైనా మీరు చేసేటువంటి పని చాలా పెద్దది, పెద్ద మనసుగా పని మీరు చేస్తారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా గ్రామీణ వ్యవస్థలో రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మీ వివోఎల్ని మార్చండి అన్నప్పుడు కూడా ఎక్కడో 1-2 దిక్కలు తప్ప నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాల. ఎందుకంటే ఒకరికి కట్టడం నేర్పాలి తప్ప ఒకరిని కొట్టడం మనం నేర్పకూడదు. వాళ్ళ జీవితాలు ఒక అందమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ జరిగితే ఆ ఒక్క వ్యక్తి వల్ల, మహిళ వల్ల కుటుంబం దెబ్బతింటుంది. ఈ పొదుపు ఉద్యమం నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణం కోసం ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుత్మంతుని చిత్రపటం వద్ద ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ఉత్సవాలను శ్రీకారం చుట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చరణలతో మారుమోగింది. నేటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో స్వామివారు ప్రతిరోజు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఏలూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. జీలుగుమిల్లులోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టాక్ వివరాలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, ఇంధన విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అత్యవసర సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి బంకు వద్ద నిల్వల వివరాలతో కూడిన సూచిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులకు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది ఏమీ కాదు. ఈరోజు ప్రభుత్వం డీజిల్ పై పెట్రోల్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు జీలింగమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంకుని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తో. ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఈ రెండు కూడా చక్కగా కొట్టుకొని ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా నమ్మొద్దు. ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి అవ్వద్దు. ఖచ్చితంగా దీనిపై సోషల్ మీడియా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు కథనాలు వేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చిత్తూరులో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య ఉదంతం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఈ దారుణ హత్యను నిరసిస్తూ చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక గాంధీ సర్కిల్లో భారీ నిరసన చేపట్టారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టులను టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై బైఠాయించి ధర్నాలు నిర్వహించిన జర్నలిస్టులు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పోలీసులకు సమర్పించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెకా 9 టీవీ.